మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. ఆహ బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము పెద్ద మంత్రము. రెక్క ముక్కు లేని పక్షి రేయింపవలు తపస్సు చేసి రెక్క ముక్కు లేని పక్షి రేయింపవలు తపస్సు చేసి ఒక్క చెరువు చేపలన్నీ ఒకటే మృంగెను. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. కాళ్ళు చేతులు లేనివాడు కడవముంత చేత బట్టి కాళ్ళు చేతులు లేనివాడు కడవముంత చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను ఒకడే చేదెను. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం. బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం. న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః. సంవిన్మాత్రస్థితశ్చాహం అజోస్మి కిమతః పరం. వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి స్వప్నవచ్చ వినశ్యతి. నిన్నటి రోజున అంతఃకరణ నాశేన అనేటువంటి అంశం మీద మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైతే అంతఃకరణాన్ని, అంతః అంటే లోపల ఉన్నటువంటి కరణము అంటే పనిముట్టు, అది వృత్తి భేదాన్ని బట్టి 4 రకాలుగా చెప్పటం జరుగుతుంది. అంతఃకరణం ఏకవచనము ఒకటే అని చెప్పనే మాట. దాని వ్యవహార శైలిని బట్టి 4 పేర్లు: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 విధాయకాలుగా. అది చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖములు కలిగి ఉన్నటువంటి బ్రహ్మగా చెప్పవచ్చు. సరే, ఈ మొత్తం కూడా మనం గతంలో చాలా ఈ విషయాల మీద చెప్పడం జరిగింది. ప్రధానంగా నిన్నటి మన ప్రసంగం అంతఃకరణ నాశేన అనగా పూర్ణముగా అంతఃకరణ భాగమంతా కూడా బ్రహ్మమునందు విలీనం చెందినట్లయితే అలాంటి ఆ స్థితిని పొందినటువంటి వాడు సంవిన్మాత్ర స్థిత హరి, అతడే చిన్మాత్ర స్వరూపుడై ఉన్నటువంటి హరి, సాక్షాత్తు జగన్నాథుడు అని చెప్పి అన్నారు.
మూడవ మంత్రాన్ని మనం విచారిస్తూ ఉన్నాము. సంవిన్మాత్ర స్థితశ్చాహం అజహ అస్మి కిం అతః పరం. ఎవరైతే మనస్సుని అంతర్ముఖము గావించి యోగ సమాధి యందు లయింపజేస్తారో అట్టి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి మహానుభావుడు స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. సమాధిస్తస్య, అది సమాధి అనేటువంటిది మనకు భగవద్గీతలో ఈ సమాధి అనేటువంటి పదం చాలా చక్కగా నిర్వచింపబడింది. అట్టి ఆ సమాధిని పొంది ఉన్నటువంటి మహానుభావుడు కా భాష, వాడు ఎట్లా ఉంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు అనేదిగా అర్జునుడు అడగటం జరుగుతుంది. ఈ సమాధి అనేటువంటి అంశం అర్జునునికి స్వతసిద్ధం కలిగినటువంటిది కాదు. అంతకుముందు శ్లోకాల్లోనే పరమాత్మ పదాన్ని ఉచ్చరించారు, ప్రస్తావన చేశారు. సమాధౌ న విధీయతే, ఈ విధంగా ఉన్నవాళ్ళు యోగ సమాధిని పొందలేరు అని ఇట్లా అక్కడ 2-3 సందర్భాలలో ఈ సమాధి అనేటువంటి అంశాన్ని గురించి పరమాత్మ ప్రస్తావించడం జరుగుతుంది. ఆ ప్రస్తావన రావటం వల్ల అర్జునుడు సందేహం కలిగి స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య, సమాధి అందున్నటువంటి వాని స్వభావం ఏమిటి, వాని యొక్క వ్యవహారం ఏమిటి, వాని మాటతీరు ఎట్లా ఉంటుంది అడగడం జరుగుతుంది. దాని మీద 2వ అధ్యాయం సవివరంగా నడిచిన సబ్జెక్టు. అయితే సమాధి అనేటువంటి యొక్క అంశం మీకు ఉత్తర గీతలో చాలా వివరంగా స్వామివారు చెప్పటం జరిగింది. దినమలంతం విద్యా నియత శ్లోకాలలో సమాధి యొక్క లక్షణాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. కనుక సమాధి అనేటువంటిది ఏంటంటే మహాత్ములు బ్రాహ్మీ అనుభవమును పొందినటువంటి ఒకానొక స్థితి. దాన్ని యోగ సమాధి, సమాధౌ నా విధీయతే. కనుక దానిని పొందటానికే సకల శాస్త్రముల ప్రబోధాలు. ఎందుకంటే 4వ అనుభవం అన్నారు. చతుర్థం మన్యంత్య స ఆత్మ సవిజ్ఞేయ, మండుకోపనిషత్తు. చతుర్థం 4వ అనుభవము అన్నారు. ఎందుకంటే 3 అనుభవాలు మనందరికీ జీవితంలో ఉన్నాయి. స్వతసిద్ధముగా పుట్టుకతోనే స్వాభావికముగా అందరికీ కూడా 3 అవస్థలు, 3 దశలు, 3 అవస్థలు అనేటువంటివి అందరికీ ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనే 3. ఇవి రోజువారీగా మానవులకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని అన్నారు. దశేంద్రియములు, మనస్సు పనిచేస్తూ ఉంటే దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. దశేంద్రియములు పనిచేయకుండగా ఒక మనస్సు మాత్రమే పనిచేస్తూ ఉన్నట్లయితే దాన్ని స్వప్నావస్థ అంటారు. ఆ మనస్సు కూడా విశ్రమిస్తే ఆ స్థితిని సుషుప్తి అవస్థ అని చెప్పనన్నారు. ఇట్లా మనకి ఇవన్నీ కూడా రోజువారీగా కలుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఈ దశేంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు పూర్ణంగా పనిచేస్తూ ఉన్న అవస్థ జాగ్రత్త అవస్థ. ప్రస్తుతం మనం ఈ అవస్థలోనే ఉన్నాం. రాత్రి విశ్రమించినప్పుడు అప్పుడు ఏర్పడేటువంటిది మరి నిద్ర అవస్థ అంటాం. ఆ నిద్ర అనేటువంటిది 2 రకాలు, స్వప్నం, సుషుప్తి అని చెప్పేసి అని. కనుక స్వప్నం అని చెప్పి అన్నప్పుడు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు ఈ 2 కూడా ఉపశమిస్తాయి, విశ్రాంతిని పొందుతాయి. కానీ మనస్సు మాత్రం అది తారాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే మనస్సులో సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలు, ఈ ఆలోచనలు అనేటువంటివి మనస్సులో పుంఖానుపుంఖాలుగా ఏర్పడుతూ ఉన్నాయి.
మనస్సులో ఆలోచన అనేది ఒక ప్రవాహంగా పోతా ఉన్నది. చాలా వరకు మనకు నిద్ర అనేటువంటి దాంట్లో ఈ మనస్సు పనిచేసేటువంటి విధానమే ఉంటుంది. దాదాపుగా పడుకున్నప్పటి నుంచి ఉదయం లేచేదాకా మనస్సు యొక్క తారట్లాట్లో ఏవో స్వప్నాలు, ఏవో కళలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. ఈ కళలు రావటం కారణం ఏంటంటే మనస్సు యొక్క వ్యవహారం అది. అందువల్ల ఈ మనస్సు అనేటువంటి వ్యవహారం మాత్రం అంత తేలిగ్గా ఉపశమించదు చాలామందికి. ఎందుకంటే మనం పగలంతా అనేక ఆలోచనలతో ఉన్నాం. సగటు మానవుడు పగలంతా ఏం చేస్తున్నాడంటే ఆలోచనలు. భోంచేస్తున్న ఆలోచనే, నడుస్తున్న ఆలోచనే, ఇతరులతో సంభాషిస్తూ ఉన్న అనేక ఆలోచనలు, సంకల్పాలు, మాటలు. ఈ ప్రకారంగా మరి ఈ మనస్సు అనేది వ్యవహార విధానంలో అనేక ఆలోచన అనే చక్రం బాగా తిరిగింది కాబట్టి అదే ఆ ప్రవాహం నీకు నిద్ర సమయంలో కూడా అట్లా కంటిన్యూగా నడుస్తుంది. అక్కడ స్వప్నాల రూపంగా అది మనకి దర్శనమిస్తుంది. ఇక మనస్సు అనేది పూర్తిగా తన వృత్తిని మానుకుని ఉంటే దాన్ని సుషుప్తి అవస్థ అని చెప్పని అంటారు. ఈ ప్రకారంగా 3 అవస్థలు అనేటువంటివి మనకి రోజువారీగా ఏర్పడుతూ ఉన్నాయి. ఈ 3 అవస్థల గురించి మరొక అంశముగా చెప్పుకోవాల్సి వస్తే, స్థూల దేహం అనేది వ్యవహరించే దశ జాగ్రత్త అవస్థ. స్థూల దేహం విశ్రమించి సూక్ష్మదేహం పనిచేస్తూ ఉంటే దాన్ని స్వప్నావస్థ. ఈ సూక్ష్మదేహం కూడా విశ్రమించినట్లయితే ఆ తర్వాత ఉన్న కారణదేహం, ఆ కారణదేహమునందు మరి ఆ అజ్ఞానంలో మునక వేస్తాం కాబట్టి కారణదేహాన్ని బట్టి వచ్చేది సుషుప్తి అవస్థ. కనుక స్థూల దేహ సంబంధమైంది జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహ సంబంధమైంది స్వప్నావస్థ, కారణదేహ సంబంధమైంది సుషుప్తి అవస్థ అనే ప్రకారంగా 3 అవస్థలు చెప్పటం జరుగుతుంది. ఇక 4వది అనేటువంటిది అది తురీయం అంటారు, యోగ సమాధి అని చెప్పని అంటారు. ఈ 4వది అనేది సాధారణంగా లోకంలో ఎవరికి కూడా స్వాభావికముగా ఏర్పడేటువంటిది కాదు, స్వతసిద్ధముగా ఉన్నటువంటిది కాదు. పుట్టుకతోనే మనకు 3 అవస్థలతో పాటు ఈ 4వదిగా చెప్పేటువంటి యొక్క యోగ సమాధి కూడా స్వాభావికముగా ఉండి ఉన్నట్లయితే అందరూ మోక్షానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా వాళ్ళకి భగవద్గీత ప్రవచనాలు, భాగవత ప్రవచనాలు, ఉపదేశాలు, ఈ తీర్థయాత్రలు, యజ్ఞములు, యాగాలు, పూజలు, నానా రకాల ఏమీ లేదే. అందరికీ పుట్టుకతోనే మోక్షం వచ్చేసినట్లు అవుతుంది. కాబట్టి ప్రకారముగా మరి ఈ 4వ అవస్థ, 4వ అనుభవముగా చెప్పేటువంటి యోగ సమాధి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అది ఎంతో ప్రయాసపడి సంపాదించుకునేటువంటి ఒక అనుభవం యోగ సమాధానపడేటువంటిది. ఎంతో ప్రయత్నం. ఇదంతా పరమాత్మనికి 6వ అధ్యాయంలో ఈ అనుభవాన్ని పొందటానికి చక్కగా విషయాలన్నీ కూడా చెప్పుకొస్తారు. ఆత్మ సంయమయోగం 6వ అధ్యాయం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాత్మానమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజనకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంయాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్ అని
ఈ నాలుగవ అనుభవముగా చెప్పేటువంటి యోగ సమాధి ఏదైతే ఉన్నదో ఆ అనుభవం పొందాలని చెప్పన్నట్లయితే దానికి తగినటువంటి మార్గ విధానం అంతా కూడా మనకి పరమాత్మ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో చెప్పుకొస్తారు. మనం జీవితంలో సంపాదించుకోవాల్సినటువంటిది సంవిన్మాత్ర స్థిత హరి సంవిన్మాత్ర స్థితశ్చాహం అజః అస్మి. ఇది జీవితంలో ప్రధానంగా సంపాదించుకోవటానికి అనేక మంది మహాత్ములు తిప్పలు పడుతూ ఉన్నారు. రమణ భగవానుల వారు తిరుమన్నామలైపోయి గుహలో కూర్చుని ఆయన శ్రమించాడు. రమణ మహర్షి కాగలిగాడు ఆ తపోశక్తితో. విద్యా తపోభ్యాం పూతాత్మ, విద్యా తపోభ్యాం, విద్య ద్వారా తపస్సు ద్వారా మన మనస్సు పవిత్రమవుతుంది. కాబట్టి దాని ద్వారా పవిత్రమై ఉన్నటువంటి మనస్సు, శుద్ధమై ఉన్నటువంటి యొక్క అంతఃకరణము ద్వారానే ఆత్మానుభవాన్ని పొందాల్సి ఉంటుంది. కనుక ఈ ప్రకారంగా ఈ మహాత్ములు చేసిన పని ఏమిటంటే వాళ్ళు ఈ ధ్యానం ద్వారా ఈ మనస్సు అనేటువంటి మాలిన్యాలని కడుక్కున్నారు. ఇది వాళ్ళు చేసిన పని. మనం రోజువారీగా మనం శుద్ధత్వాన్ని పాటిస్తూ ఉన్నాం, శుచిని పాటిస్తూ ఉన్నాం. వీధి శుద్ధి, గృహశుద్ధి, పాత్ర శుద్ధి, వస్త్ర శుద్ధి, దేహ శుద్ధి, ఇట్లా ఉదయం లెగవగానే అందరూ కూడా ఈ శుద్ధులు పాటిస్తారు. కానీ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది, అదే మనోశుద్ధి అన్నారు. స్నానం మనోమల త్యాగం అని మనకి దీంట్లోనే వస్తుంది. స్నానం మనోమల త్యాగం, మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలని సమూలంగా కడిగి వేయాలి, శుద్ధం చేయాలి, సూక్ష్మదేహాన్ని కడుక్కోవాలి. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధరూప అని శంకరాచార్యుల వారు కాశీ పంచకంలో బోధిస్తారు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, ఈ భగవద్గీత అనే జ్ఞానగంగా, ఉపనిషత్తులు జ్ఞానగంగా, బ్రహ్మసూత్రములు జ్ఞానగంగా, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహసరి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, సీతారామాంజనేయ సంవాదము, వృత్తి ప్రభాకరము, వృత్తి విచార సాగరము, వృత్తి ప్రభాకరు, ఇవన్నీ కూడా జ్ఞానగంగలు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, ఈ బోధ అనే జ్ఞానగంగతో మనసును కడుక్కోవాలన్నారు కొంతవరకు. తర్వాత మహాత్ములు ధ్యానంలో ఆ సూక్ష్మదేహాన్ని పూర్తిగా కడిగి వేస్తారు. దాని ద్వారా స్వరూపానుభవాన్ని పొందటం జరుగుతుంది. ఈ మాట పరమాత్మ 5వ అధ్యాయంలో కూడా లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషీశ్వరులు, క్షీణ కల్మషాః, సమస్త కల్మషములు ధ్యానం ద్వారా కడిగివేసి వాళ్ళు లభంతే బ్రహ్మ నిర్వాణం, బ్రాహ్మీ అనుభవాన్ని వాళ్ళు పొందగలిగారు. కాబట్టి ధ్యానం అని చెప్పనంటే ధ్యానం మనోమల త్యాగం. అది ధ్యానము ద్వారానే మనస్సు యొక్క మాలిన్యాన్ని కడిగివేయటం జరుగుతుంది. ధ్యానేన ఆత్మని పశ్యంతి, భగవద్గీత 13వ అధ్యాయం. ధ్యానము చేతనే ఆత్మని, తన స్వరూపాన్ని పశ్యంతి, గుర్తిస్తూ ఉన్నారు అని పరమాత్మ చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారంగా మహాత్ములు ఏం చేశారయ్యా అంటే వాళ్ళు ఏకాంతంలో కూర్చుని అనేక జన్మలుగా సూక్ష్మదేహములో పడ్డటువంటి కల్మషాలను వాళ్ళు కడుక్కున్నారు. ఇది వాళ్ళు చేసిన పని. అంతే. ఇది తపస్సు యొక్క సంబంధ అంశం ఇది అన్నారు. బహవః జ్ఞాన తపస పూతా మద్భావం ఆగతాః. భగవద్గీత. బహవః అనేక మంది, జ్ఞాన తపస్సు ద్వారా పూతా పవిత్రులయ్యారు, లోనున్న కల్మషాలు కడిగి వేశారు. కాబట్టి బ్రహ్మం వద్దకు ఈ అంతఃకరణం మనస్సు పోవాలంటే అది శుద్ధం కావాలి. అది శుద్ధ బ్రహ్మం అన్నారు.
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటారు కదా. ఆ ప్రకారంగా మరి ఆ శుద్ధ బ్రహ్మము భగవత్ స్వరూపము, బ్రహ్మస్వరూపము. అట్టి ఆ బ్రహ్మస్వరూపాన్ని ఇక్కడ కొనియాడుతూ ఏమంటారంటే చిజ్జడానాంతయో ద్రష్ట జ్ఞాన విగ్రహ అనే పదాన్ని కూడా వాడబోతూ ఉన్నారు. ఈ ప్రకారముగా మరి సంవిన్మాత్ర స్థిత చ అహం అజహ అస్మి కిం అతః పరం. స్వరూప అనుభవం మనకి సుబ్రహ్మణ్య స్వాముల వారు అనగా స్కందుల వారు, స్కందదేవానంద స్వాముల వారు మరి ఈ యొక్క బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవాన్ని ఇక్కడ చక్కగా బోధిస్తున్నటువంటి విధానము సంవిన్మాత్ర స్థిత అన్నారు. అలాంటి స్థితి సంవిన్మాత్ర, చిన్మాత్ర అనగా బ్రహ్మము అని చెప్పన్నప్పుడు స్వప్రకాశ స్వరూపం. బ్రహ్మం ఎట్లా ఉంటుంది అనే మాటకి మహాత్ములు చెప్పిన మాట అది జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము, స్వప్రకాశ స్వరూపము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మే దివ్యానాత్. బ్రహ్మము జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపము, లక్షణాలతో చేరి ఉన్నటువంటిది కాబట్టి సంవిన్మాత్ర స్థిత, అలాంటి స్వప్రకాశమై ఉన్నటువంటి స్థిత, ఆ స్థితిని పొందినటువంటి వాడు అహం అజహ అస్మి, అజం పుట్టుక రహితమై ఉన్నటువంటి మరి ఆ బ్రహ్మమే అస్మి, అజహ అస్మి, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను. మనం చెప్పుకోవడం చాలా తేలిగ్గా ఉన్నది, కానీ ఆ స్థితికి పోవాలని చెప్పనంటే సామాన్యమైంది కాదు. ఎంతో కాలం తపస్సు చేయాలి. తపస్సు అంటే దాన్ని ధ్యానము అంటారు. పరమాత్మ భగవద్గీతలో జ్ఞాన తపస్సు అని పేరు పెట్టారు. బహవః జ్ఞాన తపస పూత మద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా మద్భావం నా యొక్క స్వరూప స్థితిని ఆగతాః పొందిరి అని చెప్పని అంటారు. అలాంటి ఆ స్థితిని ప్రతి ఒక్కరు కూడా మరి జీవితంలో సంపాదించుకోవాల్సి ఉంటుంది. దాన్నే 4వ అనుభవము యోగ సమాధి అంటారు. 4వ స్థితి ఇందాక చెప్పినాం కదా. 3 అది మన జీవితంలో అయాచితంగా ప్రాప్తిస్తూ ఉన్నాయి. ఏ ప్రయత్నం అవసరం లేదు. జాగ్రత్త అవస్థ కోసం ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. స్వప్నావస్థ కోసం ఏ ప్రయత్నం అవసరం లేదు. సుషుప్తి అవస్థ కోసం ఏ ప్రయత్నం అవసరం లేదు. బాగా తుష్టిగా భోంచేసి పడుకున్నామా అని చెప్పనంటే స్వప్నావస్థ వస్తుంది, సుషుప్తి అవస్థ వస్తుంది. కానీ యోగ సమాధి మాత్రం రాదు. ఆ యోగ సమాధి రావాలంటే దానికి మార్గం నివృత్తి మార్గం. ఈ 3 కూడా ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటివి. 3 కూడా అది నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటిది యోగ సమాధి. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. పార్థ అర్జున, సాత్వికి ఎవరి యొక్క మనస్సు అయితే సాత్వికమై ఉంటుందో వారికి మాత్రమే తెలియబడేటువంటి అంశమయా అది ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. మనస్సు బయటకు పోతే ఇంద్రియాల కొండగా బయటకు పోతే బంధం అన్నారు. ఆ మనస్సు హంస యొక్క ఆశ్రయంలో ఉండి, శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో అంతర్ముఖంగా లోపలికి ప్రయాణం చేస్తే దాన్ని మోక్షము అని చెప్పని అంటారు. ఎందుకంటే లోనికి పోతే భగవతత్వం, బయటకు పోతే ప్రపంచతత్వం. బయటకు పోతే సాకారం, లోనికి పోతే నిరాకారం. బయటకు పోతే ప్రపంచం, లోనికి పోతే పరమాత్మ. బయటకు పోతే నామరూపాత్మిక జగత్తు, లోనికి పోతే నామరూపరహితమై ఉన్నటువంటి సచిదానందమై ఉన్న బ్రహ్మస్వరూపము. ఈ ప్రకారముగా మరి 2 ఉన్నాయి, సాకారం నిరాకారం, సగుణం నిర్గుణం, జడము చేతనము, అప్రకాశకము సప్రకాశకము, దుఃఖాత్మికము ఆనందాత్మికము, పరిణామశీలము పరిణామరహితము, పరిచ్ఛిన్నము అపరిచ్ఛిన్నము, అప్రకాశకము స్వప్రకాశకము అని ఈ 2 పదార్థాలే ఉన్నాయి. కాబట్టి
మరి లోపలికి మహాత్ములు ప్రయాణం చేశారు. ఎవరైనా చూడండి మీరు, మా లోకంలో రమణ భగవానుల వారు కానీ, వివేకానంద స్వాముల వారు కానీ, మలయాళ స్వాముల వారు అంతా తపో సంపన్నులై వారు లోనికి ప్రయాణం చేసి లోపల ఉన్నటువంటి తన యొక్క స్వరూప అనుభవాన్ని వాళ్ళు పొంది తరించిన విధానం. కాబట్టి ఇక్కడ స్కందదేవుల వారు కూడా మనకి చక్కటి జ్ఞాన సందేశం అందిస్తూ సంవ్యన్మాత్ర స్థిత అహం అజః అస్మి, ఆ స్థితిని అజం అజం అస్మి అనగా అజం అంటే పుట్టుక రహితమై ఉన్నటువంటిది బ్రహ్మం. అజహ అంటే బ్రహ్మమునకే అర్థం వస్తుంది. జ అంటే పుట్టటం, జనే ప్రాదుర్భావే. విశ్వంలో అన్నీ కూడా ఏర్పడ్డటువంటివి పుట్టాయి. ఎన్ని పుట్టినటువంటి విధానమే. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్నే ఆప, అద్య పృథివీ, పృథివ్యాం ఓషధయ, ఓషధిభ్యో అన్నం, అన్నాత్తు శుక్ల, శుక్లాత్తు పురుష, స్త్రీ పురుష. ఇది లోకంలో అన్నీ కూడా జనించాయి, పుట్టినాయి. దేనికైతే పుట్టడం అనేది ఉంటుందో దానికి అంతం పొందటం కూడా ఉంటుంది, మరణం కూడా ఉంటుంది. కాబట్టి విశ్వంలో అన్నిటికీ కూడా పుట్టుక ఉన్నది, మరణము ఉన్నది. మరణరహితమై ఉన్నటువంటిది ఒక బ్రహ్మము. ఆ బ్రహ్మమునకు పుట్టుక లేదు అనే మాటగా చెప్పటానికి అజహ అని చెప్పిన అన్నారు. అజహ అస్మి, అట్టి ఆ బ్రహ్మమే అస్మి, నేనై ఉన్నాను. దీన్నే అహం బ్రహ్మాస్మి అని మహావాక్యం. ఇది మహావాక్యాలు అన్నారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అని ప్రకారంగా చెప్పేవన్నీ కూడా మహాత్ములు మహావాక్యములు అన్నారు. కాబట్టి శాస్త్రం అంతా కూడా అవాంతర వాక్యాలే. భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రఖండ గ్రంథాలు, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ శాస్త్రి, వేద పంచదశి, నైష్కర్మి సిద్ధి ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అవాంతర వాక్యాలే. ఈ 4 వీటిని మహావాక్యాలుగా చెబుతారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అని వీటిని మహావాక్యాలు అంటారు. ఇవి అపరోక్షానుభవాన్ని కలగజేసేటువంటివిగా ఉన్నాయి మహావాక్యాలు. అపరోక్షానుభవం అన్నారు. కాబట్టి ఆ అనుభవం పొందింపజేసేటువంటి మహావాక్య బోధ, మహావాక్య విచారణ అని తత్వమసి మహావాక్యాన్ని కూడా జహద లక్షణ, అజహద లక్షణ, జహద జహద లక్షణ ఇత్యాది వాటితో బోధించి మనకు ఆ యొక్క స్వరూప అంశాన్ని తెలియజేసే విధానముగా తత్వమసి మహావాక్య బోధ ఉంటుంది. ఇది కేవలం శ్రవణ మాత్రముగా ఉండే అంశము. మరి నివృత్తి మార్గములో ప్రయాణం చేసేటువంటి వారు సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి స్థాయికి వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఇది నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. సోహం సూత్రాన్ని ఆశ్రయించి దాని ద్వారా తత్వమసి మహావాక్య అనుభవాన్ని పొంది దాని నుంచి అహం బ్రహ్మాస్మి యొక్క స్వరూప స్థితిని చేరుకోవటమే మహావాక్య ప్రయాణము, నివృత్తి మార్గ ప్రయాణము. ఆ ప్రకారముగా ఇది రావాలని చెప్పనంటే మనకు ఆ పై మంత్రంలో చెప్పిన విషయాన్ని మనం జీవితంలో అవగాహన చేసుకోగలిగితే వస్తుంది. అంతఃకరణ నాశేన, ఇది రావాలి ముఖ్యంగా. అంతఃకరణ నాశేన, అది పూర్తిగా మనలో ఆ మనసు అనేది విలీనం చెందితేనే నీకు మరి అవ్యాజమై ఉన్నటువంటి ఆనందాత్మికమై ఉన్నటువంటి స్వరూప స్థితి, ఆనంద స్థితి లభ్యమయ్యేటువంటి విధానము. ఏమి ఇప్పుడు మనకి ఒక సుషుప్తి అవస్థ రావాలని చెప్పనంటేనే సర్వేంద్రియములు ఉపశమించాలి కదా. సుషుప్తి అనుభవం అన్నారు. ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ, ఆనందభుక్కు అని మాండుక్యం చెప్పినటువంటి విధానముగా ఏకీభూత ఒక్కడగా ఉన్న విధానము, ప్రజ్ఞానఘన ప్రజ్ఞాన స్వరూపుడై ఉన్నటువంటి విధానము, ఆనందమయ ఆనందముగా ఉన్నటువంటి విధానము,
చెప్పేటువంటి సుషుప్తి అవస్థ అనేది రావాలని చెప్పనంటేనే మనకు ఉన్న ఇంద్రియాలు అన్నీ కూడా ఉపశమించాల్సి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా విశ్రమిస్తేనే, అవి జడమైతేనే, అవి తొలగిపోతేనే నీకు సుషుప్తి సంబంధమై ఉన్న ఆనంద స్థితిని పొందే అవకాశము, నిద్ర ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా మహాత్ములు ధ్యానములో యోగ సమాధి విధానముగా సమస్త ఇంద్రియాలని, సమస్త సంస్కారాలని, వాసనలను లేకుండా చేసుకుని వారు జ్ఞానస్థితిలో యోగ సమాధి అనుభవాన్ని పొందుతూ ఉన్నారు. అలాంటి జ్ఞానస్థితి అనుభవం రావాలని చెప్పనంటే అంతఃకరణనాశేన, అది చాలా గొప్పగా ఉన్నటువంటి అంశం. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. అది కాగలిగితేనే నీకు సంవిన్మాత్ర స్థిత చ అహం అజహ అస్మి, అది అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక అనుభవం, దివ్యానుభవం. అది బ్రహ్మజ్ఞానులు మాత్రమే పొందేటువంటి యొక్క అనుభవం. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనేక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమై ఉండిడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అని మనకి శమీక మహర్షి ఒక స్వరూప అనుభవాన్ని పొందినటువంటి యొక్క అంశాన్ని మనకి అక్కడ చాలా చక్కగా చెప్పుకొచ్చేటువంటి విధానము. మరి అలాంటి ఆ స్థితి ధ్యానము ద్వారా యోగ సమాధిని పొంది ఆ యోగ సమాధి యందు అహం బ్రహ్మాస్మి అజహ అస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. కిం అతః పరం, కిం అతః ఇంతకంటే, పరం వేరుగా, కిం ఏముంది ఇంకా? స్వరూపానుభవాన్ని పొందిన తర్వాత ఇంకా పొందాల్సిందేముంటుంది? బ్రహ్మము కంటే అన్యముగా ఇంకేముంది అక్కడ? ఇంకా దాన్ని ఇక్కడ చెప్పుకొస్తూ కింద శ్లోకం పాదంలో వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి. ఎప్పుడైతే ఆ ప్రకారంగా మరి ఆ మనస్సుని చక్కగా అంతర్ముఖము చేసి సమస్త సంకల్పాల నుంచి, వాసన నుంచి విడదీసి ఆ మనస్సుని బ్రహ్మములో ప్రవేశింపజేస్తారో, అంటే ఆ బ్రహ్మము యొక్క అనుభవమును యోగ సమాధి ద్వారా పొందుతారో, వారికి కలిగే అనుభవం ఏమిటని చెప్పానంటే వ్యతిరిక్తం జడం సర్వం, సర్వం ఈ సమస్త ఈ జగదాకారం ఏదైతున్నదో మొత్తం కూడా వ్యతిరిక్తం, మొత్తం కూడా వేరైపోతుందట. ఎలాగా వేరైపోతుందని చెప్పానంటే స్వప్నవచ్చ వినశ్యతి, స్వప్నవత్తు స్వప్నములాగా, వినశ్యతి పూర్తిగా తొలగింపబడుతుంది అన్న. కాబట్టి ప్రకారంగా జగత్తు యొక్క అస్థిరత్వాన్ని, అనిత్యత్వాన్ని మనకి స్వప్నం అనేటువంటి యొక్క దాని దృష్టాంతం ద్వారానే మనకు తాత్వికులు విషయాన్ని ప్రబోధింపజేస్తూ ఉంటారు. స్వప్నం అనేది కల్పితమైంది, అశాశ్వతము, అది వాస్తవం కాదు, మిథ్యా మాత్రము అనేటువంటి యొక్క విషయం లోకంలో అందరికీ కూడా ఎలాంటి తాత్విక విచారం లేకుండా కానీ, తత్వజ్ఞాన విచారం లేకుండా కానీ అనుభవంలోకి వస్తుంది. ఈ స్వప్నము మిథ్యా అని తెలుసుకోవటానికి వాడు వేదాంతం అధ్యయనం చేయాలా, భగవద్గీతను అధ్యయనం చేయాలా? ఏం అవసరం అలా. కాబట్టి అందరికీ కూడా జీవితంలో స్వప్నం కేవలం కల్పిత వస్తువు, స్వప్నం అది మిథ్యా మాత్రము అనేటువంటి విషయం అందరి అనుభవంలోకి వచ్చినటువంటి విషయం అది. కాబట్టి ఈ స్వప్న దృష్టాంతాన్ని మనకు తాత్వికులు చెప్పి ఈ జగత్తు యొక్క విషయం కూడా అలాగే అని చెప్తూ ఉంటారు. స్వప్నవత్తు, స్వప్నములాగా కలలోని సిరులెల్లా కనుగూర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా పొలతుల వలపులు పొలసిపోవుగాక కలకాలం భవి కడతీరీనా ఏడవల పేడమచి. అన్నమాచార్యుల వారు చాలా
చక్కగా చెప్పుకొస్తాడు. కలలోని సిరులెల్లా కనుగూర్పులేగాక, మెలకువ చూడ అవి మెరసీనా. కలలో ఆ స్వప్నంలో ప్రవేశిస్తే అక్కడ కూడా మనకు అన్నీ ఉన్నాయి, సంపదలన్నీ ఉన్నాయి. భార్య బిడ్డలు, ఐశ్వర్యములు, భోగభాగ్యాలు, సకల ఐశ్వర్యాలన్నీ ఉంటాయి అక్కడ కూడా. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు అవన్నీ కూడా అక్కడ మనం వాస్తవం అని చెప్పి అనుకుంటాం. అవన్నీ అశాశ్వతము, అసత్యము, కల్పన, మిథ్యా మాత్రము అనేది తెలియాలంటే మేలుకుంటే తప్ప తెలియబడదు. స్వప్నంలో ఉన్నవాడికి ఇది స్వప్నము, కల్పితము, అశాశ్వతము, ఇది కేవలం ఆ మిథ్యా మాత్రము, అసత్యము అనే విషయాన్ని తోస్తుంది అక్కడ ఉన్నప్పుడు. అనుకుంటారా మీరు స్వప్నంలో ఉండగా? సరే, ఈ పూట విన్నారు కాబట్టి ఈ పూట పడుకున్నప్పుడు మీకు మరి అనేది వస్తుంది కనుక జాగ్రత్తగా గమనికలో పెట్టుకోండి. స్వామి చెప్పారు కాబట్టి అనే విషయం మీద. అట్లా స్వప్నం వచ్చినప్పుడు ఎమ్మటే మీరు స్పృహ కలిగి ఉండాలి. ఓహో, ఇది కేవలం స్వప్నము, ఇది కల్పన మాత్రము, మన నిద్రపోవటం వల్ల ఈ విధంగా ఇది తోసింది, ఇది వాస్తవం కాదు, దీంట్లో ఏవి కూడా సత్యములు కావు, ఒకవేళ నశించినా కానీ మనం దీని గురించి ఆడవలసిన అవసరం లేదు అనే విధానంగా మరి ఎవరైనా ఈ పూట నిద్రలోకి పోయినటువంటి వారు అలాంటి జ్ఞానం కలిగి ఉంటారా? ఎవరు? ఒకవేళ ఈ ఉపన్యాస రూపకంగా స్వప్నం కల్పితము, స్వప్నం మిథ్యా మాత్రం, స్వప్నం అసత్యము, స్వప్నం అది కేవలం కల్పన మాత్రం అనే మాటలు విన్నా కానీ మనం నిద్రలోకి పోగానే స్వప్నం గోచరించినప్పుడు దాని యందు మనకి సత్యత్వ భావన ఏర్పడుతుంది, వాస్తవం అనే భావన ఏర్పడుతుంది. నువ్వు ఎంతైనా విను, ఎన్నిసార్లైనా విను, రోజంతా విను. నిద్రలోకి అడుగు పెట్టావా, స్వప్నలోకంలోకి ప్రవేశించావా, అక్కడ ఉండేవన్నీ కూడా వాస్తవము, ఇవి సత్యములు అనేటువంటి భావన ఏర్పడుతుంది. అలా కలిగేందుకు కారణం ఏంటండి? ఇన్నిసార్లు విన్నా కదా స్వప్నం మిథ్య అని, స్వప్నం కల్పితమని, స్వప్నం అసాధ్యతమని, స్వప్నం వాస్తవం కాదని చెప్పేసి అని ఇన్నిసార్లు మనం విన్నటువంటి వాళ్ళమై ఉన్నప్పటికీ కూడా నిద్రలో అడుగు పెట్టగానే ఎమ్మటే ఆ స్వప్నం నందు మనకి సత్యత్వ భావనే గోచరిస్తుంది. ఒకవేళ ఈ పూట మీరు నిద్రలో పోయినప్పుడు, నిద్రపోతూ ఉండగా దొంగ మీ ఇంట్లో ప్రవేశించి ఇనప బీరువా తెరిచి దాంట్లో నగలన్నీ తీసుకుని మూట కట్టుకుంటూ ఉంటే అప్పుడు మీకు మెలకువ వస్తే, మెలకువ రావటం అంటే స్వప్నంలో పడుకొని ఉన్నావు, స్వప్నంలో పడుకొని ఉండగా, నిద్రపోతూ ఉండగా ఆ స్వప్నంలో ఉన్న ఇంటిలోకి దొంగ ప్రవేశించి ఇనప బీరువా దాన్ని తెరిచి, తలుపు తెరిచి దాంట్లో ఉన్న నగలన్నీ అట్లా తీసి మూట కట్టుకుంటూ ఉంటే అవన్నీ గలగల గలగల శబ్దం వస్తూ ఉంటే నీకు స్వప్నంలో నిద్రపోతున్న నీకు ఆ స్వప్నంలో మెలకు వచ్చిందన్నమాట. స్వప్నంలో మెలకు వచ్చింది. చూస్తే ఎవడో దొంగ మొత్తం సర్దుకుంటున్నాడు, మూట కట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు మీరు అనుకోవాలి, ఓహో మనం నిద్రపోతూ ఉన్నాం కాబట్టి ఇది తోసింది, కాబట్టి ఈ దొంగ రావటం మిథ్య, ఈ తినపై తీయటం మిథ్య, నగల మొత్తం మూట కట్టుకోవటం మిథ్య, ఇవి కేవలం అశాశ్వతము అనే విధానంగా మీకు ఏమన్నా స్పృహ కలిగే అవకాశం ఉంటుందేమో చూడండి ఈ పూట. ఏముండదు. కాబట్టి ఆ ప్రకారంగా అక్కడ కనుక మీకు ఆ దొంగ చేతికి చిక్కాడంటే బాధేస్తారు, ఆ పన్నే మొత్తం దోసుకుపోయాడా అంటే లబోదిబో లబోదిబో వేడిస్తారు అక్కడే. అది కారణం ఏంటంటే నిద్ర అనేటువంటిది అవిద్యా సంబంధం. అవిద్యా సంబంధముగా ఏర్పడేటువంటిది నిద్ర, సుషుప్తి అవస్థ, ఆ నిద్రావస్థ, స్వప్నావస్థ. అది అవిద్యా ప్రభావం అక్కడ ఉంటుంది కాబట్టి ఈ అవిద్యా ప్రభావం, అజ్ఞాన ప్రభావం ఉండటం కారణంగా స్వప్నం కేవలం కల్పితం, అశాశ్వతం, అవాస్తవం, మిథ్యామాత్రం
అని మనం జాగ్రత్త అవస్థలో ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు అనుకున్నా, స్వప్నావస్థలోకి అడుగు పెట్టగానే అక్కడ అది సత్యం అనేటువంటి భావనే తోస్తుంది. కారణం ఏంటంటే అది అవిద్యా సంబంధమై ఉన్నటువంటి అవస్థ కాబట్టి. నిద్ర అనేది జీవుని యొక్క ఉపాధి. అవిద్యోపాధికో జీవ. కాబట్టి అవిద్యా సంబంధముగా, అజ్ఞాన సంబంధముగా ఏర్పడ్డటువంటిది ఆ నిద్ర కనుక, ఆ నిద్రలో తోసేటువంటివన్నీ కూడా ఆ సమయంలో వాస్తవం అనే భావనే ఏర్పడుతుంది. ఎన్నిసార్లు మిథ్య అని చెప్పని అనుకున్నా కానీ, విన్నా కానీ, ఆడకు పోగానే నీకు అక్కడ అది వాస్తవం అనే జ్ఞానమే కలుగుతుంది తప్ప అవి మిథ్య అనేటువంటి భావం నీకు రాకపోవటం కారణం ఏంటంటే అక్కడ నువ్వు నిద్రలో ఉన్నావు. నిద్ర అంటే అవిద్యా సంబంధమై ఉన్న ఆవరణము అన్నాడు. ఏమి అవిద్య అంటే ఏమిటి? అది నీ ఉపాధి, జీవోపాధి. నీకు జీవత్వం అనేది కలగటం కారణం ఏంటంటే అవిద్య వల్లే. కాబట్టి నీ ఉపాధికే ఎంత ప్రభావము అనేది ఉన్నప్పుడు ఇక బయట ఉన్నటువంటి నామరూపాత్మక జగత్తు ఇదంతా మాయా కార్యం. స్వప్న జగత్తేమో అవిద్యా కార్యం. ఈ బయట గోచరించేటువంటి ఇవన్నీ కూడా ఇది మాయా కార్యం. ఈ ప్రపంచం అంతా కూడా మాయా కార్యం. మాయా అనేది ఈశ్వర ఉపాధి, అవిద్య అనేది జీవోపాధి. అవిద్యోపాధికో జీవ, మాయోపాధిక ఈశ్వర అని శంకరాచార్యుల వారు. కనుక అవిద్య ఉపాధి గల మరి నిద్ర విధానాలలో ప్రవేశించినప్పుడు దాని ప్రభావానికి గురై అందరూ కూడా అక్కడ దానికి విలపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. గమనించవచ్చు మీరు స్వప్నావస్థలో ఉన్నప్పుడు. అదనమాట. స్వప్నంలో ఉండగా ఒక పులి పట్టుకుందండి. ఏమి పులి అంటే ఇది మరి క్రూర మృగం కదా. ఆ పులి బారిన పడ్డాడు. ప్రాణ భయంతో అరుస్తూ ఉన్నాడు. వాడు కేకలు పెడతా ఉన్నాడు. అరుస్తూ కేకలు పెడుతూ ఉంటే వాని భయం యొక్క సంబంధమై ఉన్న అరుపులు బయట మేలుకుని ఉన్న వాళ్ళకి వినబడతా ఉన్నాయి. కాబట్టి నిద్రలో ఉన్నాడు, వాడు కదిలిపోతూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. లోపల వాడు అరుపులు వినబడుతున్నాయి బయట ఉన్న వాళ్ళకి. అర్థమైంది వీళ్ళకి ఏమనంటే ఇటు నిద్రపోతూ ఉన్నాడు, లోపలేదో భయానక వాతావరణంలో పడ్డాడు, ఆ భయంతో వణికిపోతూ ఉన్నాడు. ఏమి కనుక వాడి భయం వల్ల ఏర్పడేటువంటి యొక్క ఆ దుఃఖం వానికి పోగొట్టాలనే భావం కలిగింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి? మేలు కొల్లపటం ఇంకేం లేదేక. వాడి నిద్రలో ఏదైతే పులి వాస్తవం అనే విధానంగా భయముతో వాడు దాన్ని బారిన పడి వణికిపోతూ భయపడుతూ ఉన్నాడో, వానికి ఆ భయం నుంచి బయట పడేయాలని చెప్పనంటే వాడిని లేపటం తప్ప మరొక మార్గం లేదు. అది అయ్యా నిద్రాభంగం చేయటం పాపము అన్నాడు ఒకడు. నిద్రపోయే వాళ్ళని లేపకూడదు, నిద్రాభంగం చేస్తే పాపము అన్నారు. ఎప్పుడైతే ఈ మాట విన్నారో వీళ్ళు నిద్ర లేపడం వాళ్ళు మానేశారు ఆ పని. ఇక లోపల వాడు ఉనికిపోతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు పులి బారిన పడి. ఎట్లా చెప్పండి? ఇప్పుడు నిద్ర వాడికి భంగం కలగజేయకూడదు, కానీ వాని యొక్క నిద్ర స్వప్న సంబంధమై ఉన్న భయాన్న పోగొట్టాలి. ఏం చేస్తే పోతుంది చెప్పండి? ఇప్పుడు అందరూ చుట్టూ కూర్చొని భజన పెట్టుకుంటే తపల, ఇంకా ఈ తాళాలు, హార్మోనియం ఇవన్నీ పెట్టుకొని హరినామ సంకీర్తన చేసినట్లయితే పోతుందా భయం ఏమన్నా? ఏం చేసినా బాదు. ఒకవేళ గంగ పక్కనే ఉంది, గంగా తీర్థం పట్టుకొచ్చి చల్లండి వాడి మీద, పోతుందేమో. అది కూడా పాదు. వాడిని నిద్ర లేపటం తప్ప మరొక మార్గమే లేదు అన్నారు. అది కాబట్టి ఆ ప్రకారముగా ఆ స్వప్నము నుంచి బయటపడ్డాడు అని చెప్పనంటే, జాగ్రత్త అవస్థకు వచ్చాడు అంటే వాడే చెబుతాడు, అబ్బా ఎంత భయపడిపోయానయ్యా,
ఆ నిద్రలో ఆ సింహం చూసి పులిని చూసి భయపడిపోయాను, వణికిపోయాను, వాస్తవం అని చెప్పి భావించుకున్నాను అంటాడు. కాబట్టి ప్రకారముగా ఏమిటి నిద్ర అంటే తన ఉపాధే. జీవుడికి ఏ ఒక ఉపాధి ఉన్నదో అజ్ఞానము, ఆ అజ్ఞానం యొక్క సంబంధమై ఉన్న ఆవరణయే నిద్రా దోషము అన్నారు. దాని ప్రభావాన్ని గురయ్యాడు కాబట్టి ఆ స్వప్నములో గోచరించేటువంటివన్నీ కూడా అక్కడ వాస్తవం అనేటువంటి యొక్క భ్రమలో పడే విలపిస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. మరి నీ ఉపాధిగా ఉన్నటువంటి అవిద్యా ప్రభావానికే గురై ఎంతగా నువ్వు బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు ఇక మాయా ప్రభావం కలిగి ఉన్నటువంటి యొక్క మాయలో పడ్డటువంటి వాళ్ళ సంగతి ఏమిటిక? దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంత్యతే. దైవీహేష గుణమయీ అయినటువంటి యొక్క మాయ, మమ మాయా దురత్యయ. అరే నాయనా, నా మాయ దాటడం నీకు దురత్యయ సాధ్యమయ్యే పని కాదు అన్నాడు. నీ మాయ కాబట్టి నువ్వు దాటావు. ఎందువల్ల అంటే నీకు జాగ్రత్త అవస్థ ఉంది కాబట్టి నీ మాయ, నీ యొక్క అవిద్యా సంబంధమై ఉన్న మాయ, ఆ మాయ వల్ల దోసినటువంటి స్వప్న జగత్తు, ఆ స్వప్న జగత్తులో విలపించేటువంటి యొక్క నీవు, బాధపడేటువంటి యొక్క నీవు, దుఃఖపడేటువంటి యొక్క నీవు కనుక నీ మాయ నుండి నువ్వు బయటపడటానికి నీకు ఒక ఉపాయం ఉన్నది, జాగ్రత్త అవస్థ అనే ఉపాయం ఉన్నది. ఆ జాగ్రత్త అవస్థకు రావటం వల్ల నీ మాయ అనగా నీ అవిద్యా సంబంధ ప్రభావం ఏ స్వప్నం అవుతున్నదో ఆ స్వప్న భయాల నుంచి నువ్వు బయటపడగలిగావు అన్నమాట. మరి ఇక్కడ ఉన్నది ఏమిటి? మాయ. ఈ మాయా ప్రభావం గురయ్యాం. ఇక్కడ కూడా విలపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. పోయిందో అనేక రకాలుగా ఈ లోకంలో మానవులు కూడా బాధపడుతూనే ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. ఏమిటయ్యా జగత్తంతా? మాయాకార్యం. మాయామేయ జగంబు నిత్యమని సంభావించు. కనుక మాయాకార్యం జగత్తంతా కూడా. దీన్ని ఏమన్నారని చెప్పనంటే ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని చెప్పని అంటారు. ఘటమునకు మట్టి ఉపాదాన కారణం, ఆ ఘటాకారముగా చేసినటువంటి కుమ్మరి నిమిత్త కారణము. ఏమి? ఆభరణాలకు బంగారం ఉపాదాన కారణం, ఆభరణములుగా చేసినటువంటి కంసాలివాడు నిమిత్త కారణం. అట్లనే ఈ మాయా అనేటువంటిది, జగత్ అనేటువంటిది మాయా కార్యం. ఈ జగదాకారముగా పొందింపజేసినటువంటి యొక్క ఈశ్వరుడు నిమిత్త కారణం. ఈశ్వరుని యొక్క సంకల్పానుగుణ్యముగా ఏర్పడ్డటువంటి యొక్క నామరూపాత్మకమై ఉన్న జగత్ ఇది. కనుక కార్యాత్మకమై ఉన్నటువంటి యొక్క ఈ నామరూపాత్మక జగత్తుకు కారణం ఏమిటయ్యా అంటే ఉపాదాన కారణం మాయ కాగా, అట్టి ఆ యొక్క మాయాను దాన్ని ఉపకరణముగా చేసుకుని ఈ జగదాకారముగా పొందింపజేసినటువంటి యొక్క ఈశ్వరుడు నిమిత్త కారణము. అదే ప్రకారముగా ఏ యొక్క నామరూపాత్మకములుగా ఉన్నటువంటి యొక్క స్వప్న జగత్తు ఉన్నదో ఆ స్వప్న జగత్తుకి కారణం అవిద్య, ఉపాదాన కారణం అవిద్య. దాని నిమిత్త కారణముగా ఉన్నటువంటి వాడు జీవుడు. కనుక జీవకల్పితములై తోసేటువంటిది ప్రాతిభాషిక జగత్తు స్వప్నము. అటనే ఈశ్వర కల్పితమై తోసేటువంటి యొక్క నామరూపాత్మక విశ్వ జగత్తుకి ఈశ్వరుడు కారణమవుతాడు. ఉపాదాన కారణం మాయా, నిమిత్త కారణం ఈశ్వరుడు. స్వప్న జగత్తుకు ఉపాదాన కారణం అవిద్య, నిమిత్త కారణం జీవుడు అని అర్థం. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే మనం ఏ యొక్క అవిద్యా సంబంధముగా గోచరించేటువంటి నిద్రా దోషం లే స్వప్న జగత్ ఏర్పడిందో ఆ స్వప్న జగత్ అనేటువంటి విషయంలో మనకి మిథ్య అనే భావన
మేలుకుంటే వస్తుంది చాలు. దానికోసం మనం బ్రహ్మజ్ఞానం అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. శ్లోకాలు భక్తి పట్టాల్సిన అవసరం లేదు. ఈ యొక్క జపతపాదులు చేయాల్సిన అవసరం లేదు. మేలుకుంటే చాలు అంతే. రెండవ ఉపాధి ఏమిటంటే మాయా ఉపాధి అన్నాడు. మమ మాయా దురత్యయ, నా మాయ దాటడం ఎవడికి కూడా సాధ్యమయ్యే అవకాశం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ మాయా నాటకములో తగులుకొని ఉన్నారు, ఇక్కడ విలపిస్తూ ఉన్నారు. నీ జగత్తుకు స్వప్న జగత్తు బారి నుంచి బయటపడగలిగావేమో కానీ ఇక్కడ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క జగత్ విషయంలో మాత్రం అందరూ కూడా తగులుకొనే ఉన్నారు. ఈ మాయ దాటడం సాధ్యమయ్యే పని కాదు. ఎట్లా సాధ్యమవుతుందో అంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. యొక్క మహాత్ములు, బ్రహ్మజ్ఞానులు, ఋషీశ్వరులు, తత్వజ్ఞులు అలాంటి వారే దాటగలిగారే తప్ప సామాన్య మానవులందరూ కూడా ఈ మాయా కార్యమునందు తగులుకొని విలపిస్తూనే ఉన్నారు. ఏమిటయ్యా జగత్తు? జ అంటే పుట్టడము, గత్ అంటే పోవటం. గమ్మల గతవు జని ప్రాదుర్భావే. కనుక ఇది పుట్టింది, గమ్ పోతా ఉన్నది, ప్రవాహంగా పోతా ఉంది జగత్తు. నీటి ప్రవాహంగా పోతా ఉంది జగత్తు. పుట్టే పుడుతూ ఉన్నాయి, పోయేవి పోతున్నాయి, పుట్టే పుడుతూ ఉన్నాయి, పోయేవి పోతా ఉన్నాయి. కాబట్టి పాతవి పోతా ఉన్నాయి, కొత్తవి వస్తూ ఉన్నాయి, పాతవి పోతా ఉన్నాయి, కొత్తవి వస్తూ ఉన్నాయి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంజాతి నవాని దేహి. పరమాత్మ అన్నమాట. కాబట్టి పాత వస్త్రాలు పోతా ఉన్నాయి, కొత్త వస్త్రాలు వస్తూ ఉన్నాయి. పాత దేహాలు పోతూ ఉన్నాయి, కొత్త దేహాలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్రవాహముగా సాగిపోతూ ఉన్నది. అయితే మానవులు ఈ జగద్ వస్తువుల మీద రాగభావాన్ని పెంపొందింపజేసుకున్నారు. కాబట్టి రాగభావం, మోహభావం, అనురాగ భావాలు పెంపొందింపజేసుకోవటం వల్ల దాని కారణంగా అందరూ కూడా దుఃఖానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది అనధికారి చేష్ట. ఈ జగద్వస్తువులన్నీ కూడా ఈశ్వరుని చేత కల్పింపబడ్డాయి. నీవి అనేటువంటి ఈ విశ్వంలో ఏవి కూడా లేవు. అన్ని ఈశ్వరుడు తన మాయా కార్యంగా నిర్మించుకుని పరిణామశీలముగా ఈ కదిలిపోతూ ఉన్నాయి. ఆ కదిలిపోయేటువంటి యొక్క వాటి యందు రాగభావాన్ని పెంచుకున్నావు. ఆ రాగభావమే నీకు దుఃఖకారకము, దుఃఖ కారణము అయింది అన్నాడు. రాగద్వేష వియుక్తై అన్నాడు. ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశం న ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. నీకు దుఃఖకారకం ఏమిటయ్యా అంటే జగద్ వస్తువులు కాదు, ఆ జగద్ వస్తువుల మీద రాగభావాన్ని పెంచుకోవటం వల్ల దుఃఖకారకం అయ్యాయన్నమాట. అది ఏవేవైతే నీకు రాగం కలిగి ఉన్నావో, నావనేటువంటి మమకార భావన కలిగి ఉన్నావో అవి దూరం అయితే దుఃఖపడతావు. ఏ యొక్క వ్యక్తుల మీద ద్వేషభావం కలిగి ఉన్నావో ఆ ద్వేషభావం కలిగి ఉన్న వ్యక్తులు దూరం కాకపోతే దుఃఖపడతావు. ద్వేషము కలిగి ఉన్నటువంటి వాళ్ళు పోకపోతే ఏడుస్తావు. రాగం కలిగి ఉన్నటువంటివి ఒకవేళ పోతే ఏడుస్తావు. ఈ రెండు కూడా నీకు బంధకారకములు అని పరమాత్మ అన్నాడు. రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశం న ఆగచ్చేత్. వాటికి నీవు వశము కామాక అని చెప్పని అంటాడు. కాబట్టి ప్రకారముగా లోకములో సకల మానవులు కూడా ఏంటంటే ఈ జగద్దు వస్తువుల యందు మమకార భావం, రాగభావం ఇవన్నీ కూడా పెంపొందింపజేసుకున్నారు. కనుక పరమాత్మ చెప్పే మాట వైరాగ్యాన్ని వహించండయా అన్నారు. వైరాగ్యేన చ గృహ్యతే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటాడు. వైరాగ్యము దాన్ని వహించాల్సి ఉంటుంది. వైరాగ్యము అంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి గడ్డం మీసాలు పెంచుకుని అరణ్యాలు కూర్చోవడం చెప్పి అర్థం కాదు.
వైరాగ్యము అన్నప్పుడు విరాగం, రాగం అంటే ఈ రాగం లేకపోవటమే విరాగం, విరాగ సంబంధమే వైరాగ్యం. ఈ విశ్వ పదార్థాలన్నీ కూడా ఈశ్వర సంబంధమై ఉన్నటువంటివి, ఈశ్వరుని యొక్క కల్పితమై ఉన్నటువంటివి, ఇవి నావి కావు అనే మాట రావాలి. దానికోసముగానే మీకు 108 ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తుగా ఉన్నటువంటి యొక్క ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రముగా మహాత్ములు బోధించారు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా కృతః కస్యచిద్ధనం. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు. యత్ కించిత్, కించిత్ చాలా గొప్ప పదం ఇది. కించిత్తుకి ఎవడో కూడా పరిమాణం చెప్పే అవకాశాలు లేవు. ఎంతయ్యా కించిత్ అంటే చెప్పండి, ఎంత? గోలికాయ అంత, కొబ్బరికాయ అంత కించిత్ అంటారా? దబ్బకాయ అంత, గుమ్మడికాయ అంత అంటారు కించిత్ అంటే. చాలా సూక్ష్మంగా చూపిస్తూ ఎంత అంటారు కించిత్ అని చెప్పానంటే. దానికంటే తక్కువ భాగం కించిత్తు. అణువంతా అన్నాం అనుకో పరమ కించిత్ అవుతుంది. పరమాణువంతా అన్నాం అనుకో దానికంటే తక్కువ భాగం కించిత్ అవుతుంది. యత్ కించిత్ జగత్యాం జగత్తు, కదిలిపోయే జగత్తులో ఏవైతే నువ్వు దృశ్యతే చూస్తూ ఉన్నావో, శ్రూయతే వింటూ ఉన్నావో, ఇదంతా కూడా ఈశావాస్యం, ఈశ్వరుడే సాకారముగా గోచరిస్తూ ఉన్నాడు. అందుచేత మరి మహాత్ములుగా ఉన్నటువంటి వారు ఆ జగత్తు యందు సాక్షిత్వ భావన కలిగి ఉంటారు. ఉదాసీనవత్తు ఆసీన, ఇది వాళ్ళ భావన, మహాత్ముల భావన. ఉదాసీనవత్తు సాక్షిత్వ భావనగా ఉంటారు. అదే భక్తులైతేనేమో సమస్తం కూడా మరి భగవన్మయముగా చూస్తారు. విశ్వం నారాయణం దేవమక్షరం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశప. హరిమయము, ఇది మహాత్ముల భావన. అంతా జగత్తంతా భగవంతుని యొక్క సాకార ఆకారం. విశ్వం విష్ణు వషట్కార. ఒక్క మంత్రం చాలు, ఒక నామం చాలు. విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఒక్క నామం అర్థమైతే చాలు. విశ్వం విష్ణు, విశ్వమే విష్ణువు, జగత్తంతా భగవంతుని యొక్క సాకార ఆకారం. కాబట్టి భక్తులై ఉన్నటువంటి వారేమో భగవన్మయముగా, భగవన్మహిమగా, భగవంతుని విభూతిగా చూస్తూ ఉన్నారు. అదే జ్ఞానులై ఉన్నటువంటి వారేమో బ్రహ్మసత్యం జగన్మిథ్య, జగత్ అనేటువంటిది కేవలం కల్పన మాత్రం, అది లేదు, ఉన్నది సత్యం బ్రహ్మమే. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే రహ, భగవద్గీత వాక్యం. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు, ఉన్నది బ్రహ్మము, లేనిది జగత్తు, ఇది వాళ్ళ భావన. ఈ ప్రకారంగా తత్వజ్ఞులై యోగ సమాధిజ్ఞులై ఉన్నటువంటి యొక్క వాళ్ళ భావన ఆ ప్రకారంగా ఉన్నది. భక్తులై ఉన్నటువంటి వాళ్ళ భావన ఈ ప్రకారంగా ఉన్నది. దానికి దీనికి చెందకుండగా, రెంటికి చెందకుండా రేవడివాడు మధ్యలో ఉన్నాడు. వీడి విషయం మాత్రమే రాగద్వేషం విభక్తి. రాగద్వేషాలలో తగులుకొని ఈ రాగభావాలతో విహరిస్తూ నానా తండాలు పడతా ఉన్నాడు, నానా దుఃఖాలు పొందుతూ ఉన్నటువంటి దానం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించినటువంటి యొక్క అంశం ఏంటని చెప్పానంటే, అవిద్యా సంబంధమై అవిద్యా దోషమచే గోచరించేటువంటి స్వప్నము, ఇది మిథ్యా అనేటువంటి విషయముగా అందరికీ కూడా తేడా తెల్లగా అర్థమవుతూ ఉన్నది. కానీ ఈ నామరూపాత్మకముగా గోచరించేటువంటి యొక్క ఈ జగత్ అనేటువంటి విధానం మాత్రం మిథ్యా అనేదిగా ఉపన్యాసాలలో వింటూ ఉన్నారు. ఎవరైనా మహాత్ములు వచ్చి ఉపన్యాసం చేస్తూ ఉంటే ఆ గంటసేపు ఉపన్యాసంలో కూడా మిథ్యా సంబంధమైన విషయాన్ని బోధించగా అది విన్నటువంటి వారై అంతా మిథ్యా అని చెప్పి అనుకుంటారు. ఎంతవరకు ఆ గేటు దాటేదాకా ప్రసాదం చేతిలో పడి తీర్థం తీసుకుని ప్రసాదం చేతిలో పడగానే తినగానే గేటు దాటారా, ఏదో స్వామి చెబుతారు మిథ్య అంటారు, కానీ ఆడ మిథ్య ఇవన్నీ వాస్తవికంగా ఉంటే అనేటువంటి యొక్క భావనే గోచరిస్తుంది. మమ మాయా దురత్యయ, నా మాయ దాడవడం సాధ్యం కాదు అన్నాడు.
అందువల్ల ఇక్కడ చెప్పే మాట స్వప్నవచ్చ వినశ్యతి. ఇది ఎవరిదయ్యా ఈ భావన అని చెప్పనంటే సంవిన్మాత్ర స్థితశ్చాహం అజహ అస్మి. ఎవరు ఈ స్వరూప భావన పొందగలుగుతారో వారి విషయముగా ఇక్కడ సందదేవుల వారు, కుమారస్వామి వారు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై యోగ సమాధిని పొందినటువంటి కుమారస్వామి వారు బోధిస్తున్న అంశము, ఎవరైతే సంయన్మాత్ర స్థిత చ అహం అస్మి, ఆ అహం బ్రహ్మాస్మి మూడవ సోపానముగా ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి యొక్క అనుభవాన్ని పొందినటువంటి వారి విషయములో ఉండేటువంటిదిగా చెప్తున్నటువంటి మాట స్వప్నవచ్చ, స్వప్నవత్తు యవా, స్వప్నం వలే అంటూ ఉన్నాడు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.